హాయ్ అండి. ఈరోజు పల్లీ చెక్కి ఎలా చేయాలో చూద్దాం. ఒక ఫుల్ కప్ నిండా పల్లీలు తీసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. కలుపుతుండాలి. మధ్యలో వదిలేస్తే మాడిపోతాయి. ఇవి ఏ కలర్‌లోకి రావాలంటే లైట్ పింకిష్ కలర్‌లోకి రావాలి. పల్లీ చెక్కి వల్ల చాలా లాభాలుంటాయండి. బ్లడ్ లేక బాధపడుతున్న వాళ్ళు, పీరియడ్స్ సరిగ్గా రాని వాళ్ళు అండ్ పిల్లలకి కూడా చాలా మంచిది దీన్ని తినడం వల్ల. మనం బయట తీసుకునే చెక్కీ కన్నా ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా వస్తుంది. పింకిష్ కలర్‌లోకి వచ్చే వరకు రోస్ట్ చేయాలి. మనం కలుపుతూ ఉంటే మనకి తెలిసిపోతుంది. వాటి పై పొట్టు ఉంటుంది కదా! అదంతా రాలిపోతూ ఉంటుంది. చూడండి ఇలా కదిపితే మొత్తం పొట్టంతా వచ్చేయాలి. అలా అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకొని ఇందాక ఏ కప్‌తో అయితే పల్లీలు తీసుకున్నామో ఆ కప్‌కి హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి. అందులో హాఫ్ కప్ వాటర్ పోసుకొని బాగా కరగనివ్వాలి బెల్లం. ఈలోపు మనం ఇలాంటి జాలీలో వేసుకొని పల్లీలు స్మాష్ చేస్తూ ఉంటే పొట్టు సపరేట్‌గా వస్తుంది. అండ్ ఎక్కువ పని పట్టదు. ఎక్కువ గిన్నెలు కూడా అవ్వవు. చాలా తక్కువ గిన్నెలతో అయిపోతుంది పని. అలా దులుపుకుంటూ ఉంటే వచ్చేస్తుంది. కాసేపు అలా పై తొక్కంతా పోయే వరకు కలుపుతూ జల్లిస్తూ ఉంటే మొత్తం అంతా వచ్చేసిందండి. పాకం కూడా కదుపుతూ ఉండాలి. లేకపోతే మాడబట్టుతుంది కింద. స్మెల్ మారిపోతుంది కదపకపోతే. అది ఇట్లా కొంచెం దగ్గరగా అవ్వాలి పాకం. ఇది వాటర్‌లో పోసి చూస్తే టక్‌మని సౌండ్ రావాలి. అప్పటి వరకు మనం పాకం కలుపుతూనే ఉండాలి. ఇది మామూలుగా తీగ పాకం అయితే చెక్కీ రాదు. సరిగ్గా రాదు. సాగిపోతూ ఉంటది. అసలు మంచిగా రాదు. తర్వాత వచ్చేసి ఈ పాకంలో పల్లీలు వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆపేసుకొని ఆ పల్లీలని నేనైతే కిందే నెయ్యి రాసి కౌంటర్ టేబుల్ మీదే వేసుకుంటాను. ఎందుకంటే నాకు ప్లేట్‌లో సరిగ్గా వస్తది అని అనిపించదు. దానికోసమే. ఫస్ట్ వచ్చేసి నేను అట్ల కాడతో ట్రై చేశాను. చపాతీ స్టిక్‌తో ట్రై చేశాను. కానీ అది సరిగ్గా రావట్లేదు అనిపించేసి వేడిగా కాలుతున్నా సరే చేత్తోనే మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకోకపోతే మళ్ళీ లావుగా దొడ్డుగా ఉండిపోతుంది. తినబుద్దయ్యదు. కొంచెం ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటే అనిపిస్తుంది. అలా తర్వాత కొంచెం వేడి తగ్గాక అప్పుడు అప్పడాల కర్రతో చేసుకుంటే కొంచెం సాగుతుంది. అండ్ దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయాలి. అలా చేసుకున్న తర్వాత నేను హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత నైఫ్ పెట్టి చుట్టూ జస్ట్ కింద ఇట్లా అంటే చాలు. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మొత్తం అంతా నేను చుట్టూ ఇలా చేస్తూ ఉన్నాను. చూడండి ఎంత చక్కగా ఎంత వస్తుందో. అసలు కింద కూడా పెద్దగా స్టిక్ అయిపోయి ఉండదు. చాలా ఈజీగానే వచ్చేస్తుంది. జస్ట్ కింద చుట్టూ ఒక్కసారి ఇట్లా రౌండ్ చేసుకుంటే ఎక్కడైనా అంటుకుంటే అది వదులుతుంది. చూడండి ఎంత వచ్చిందో. మొత్తం చెక్కీ అంతా చేతికొచ్చేసింది. కింద కూడా ఏం అంటుకోలేదు. చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నాను మనం పిల్లలకి పెట్టుకొని 2-3 డేస్ పెట్టుకోవచ్చండి.